హాయ్ గైస్ వెల్కమ్ టు క్రియో క్లాస్. ఈరోజు మన క్రియో క్లాస్లో ఈ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్కి టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ కట్ సెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చాడు వ్యూ బి కింద. అలాగే సెక్షన్ ఏ ఇదిగోండి చూడండి, ఇక్కడ సెక్షన్ ఏ కట్ చేశాడు, ఇక్కడ సెక్షన్ ఏ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ని మన టాప్ వ్యూ నుంచి డ్రా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రంట్ వ్యూకి వస్తే చూడండి, కింద ఒక ప్లేట్ అనేది వేసుకున్నాడు. ఈ ప్లేట్ యొక్క డయామీటర్ అనేది 105. అలాగే మిడిల్లో ఒక హోల్ ఉంది చూసారా, ఈ హోల్ యొక్క డయామీటర్ అనేది 44. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా డ్రా చేద్దాం. అలాగే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ప్లేట్ యొక్క హైట్ అనేది 7.5 ఇచ్చాడు. ఇది హోల్, ఇవ్వండి ఈ హోల్ ఉందిగా, ఈ హోల్ యొక్క హైట్ 8.5 ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనేది ఈ ప్లేట్ డ్రా చేద్దాం. టాప్ లైన్ తీసుకుందాం. టాప్ లైన్ తీసుకొని స్కెచ్ సర్కిల్ తీసుకున్నాం. ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం, మళ్ళీ సెంటర్ నుంచి ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం. ఎస్కేప్. దీని రేడియస్ 105. ఎంటర్. ఇది 44. ఎంటర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ దీని యొక్క హైట్ అనేది 7.5. ఓకే, రైట్. మళ్ళీ డయాగ్రామ్లోకి వెళ్దాం ఒకసారి. ఇగో ఇప్పుడు ఈ హోల్స్ చేశారు కదా, ఈ హోల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి ఈ హోల్కి యాంగిల్ అనేది 22.5 degrees. ఈ హోల్ యొక్క డయా అనేది ఒకటి 17.5, అందులో హోల్ అనేది 9. ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 అంటే 1 mm హైట్. ఈ టాప్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్లో పెట్టుకున్నా. ఒక సెంటర్ లైన్ తీసుకున్నా, ఇక్కడ నుంచి ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకున్నా. ఎస్కేప్. ఓకేనా, ఈ యాంగిల్ అనేది 22.5. ఓకేనా, ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటున్నా, ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తున్నా. ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది 85. ఓకేనా, దీన్ని నేను కన్స్ట్రక్షన్లో పెట్టుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. ఇందులో కన్స్ట్రక్షన్ పెట్టుకున్నా, కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోయింది. కన్స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకున్నా, సర్కిల్ తీసుకొని ఇక్కడ నుంచి డ్రా చేసా. ఈ సర్కిల్ యొక్క డయా 17.5. ఓకే, రైట్. ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళా. గో టు ఎక్స్ట్రూడ్ 1 mm. స్కెచ్ సెలెక్ట్ చేసుకున్నా, 1 mm వచ్చింది. ఓకే, రైట్. ఈ ఎక్స్ట్రూడ్ మీద సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్, గో టు యాక్సిస్ ప్యాటర్న్, సెలెక్ట్ యాక్సిస్. ఇక్కడికి వెళ్ళి నేను యాక్సిస్ ఆన్ చేసుకున్నా. సెలెక్ట్ యాక్సిస్, ఈ సెంటర్ యాక్సిస్ ఇచ్చా. టోటల్ 6 యాంగిల్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, రైట్. హోల్ కమెంట్ తీసుకున్నా, హోల్ కమెంట్ తీసుకొని ఈ యాక్సిస్ సెలెక్ట్ చేసుకున్నా. కంట్రోల్ పట్టుకొని ఈ సర్ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా హోల్ అనేది వచ్చింది. ఆ హోల్ యొక్క డయా అనేది 9. దీని యొక్క డెప్త్ 8.5 అంటారు. ఓకే, రైట్. మనకి హోల్ అనేది వచ్చింది అక్కడ. ఇప్పుడు ఈ హోల్ మీద సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్. ఓకే, రైట్. ఆటోమేటిక్గా ప్యాటర్న్ అనేది వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ డయాగ్రామ్లోకి వెళ్దాం. ఈ డయాగ్రామ్లో చూడండి, ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను కదా. ఒక దాని డయామీటర్ 44, అలాగే ఇంకో దాని డయామీటర్ అనేది 55 ఉంది. ఆ రెండు డ్రా చేసి టోటల్ 82. 82లో 7.5 అనేది మైనస్ చేస్తే దాని యొక్క హైట్ అనేది వచ్చేస్తుంది. ఈ టాప్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్లో పెట్టుకున్నా. ఒక సర్కిల్ తీసుకొని దానికి కల్గా డ్రా చేసుకొని ఇంకో సర్కిల్ తీసుకొని దీని రేడియస్ అనేది 55. ఓకే, రైట్. దీన్ని ఎక్స్ట్రూడ్ తీసుకొని 85 మైనస్ 7.5. ఓకేనా, వచ్చింది. రైట్. ఆ హోల్ అది కూడా ఎక్స్ట్రూడ్ చేసేసా. నెక్స్ట్ వన్ ఏంటంటే రిబ్ వేసుకున్నాడు చూసా. ఈ రిబ్ చూడండి, ఈ రిబ్కి యాంగిల్ అనేది సెంటర్ నుంచి 7.5 degrees తీసుకున్నాడు. ఈ రిబ్ యొక్క విత్ అనేది 4, అలాగే ఆ రిబ్కి దీనికి మధ్యలో యాంగిల్ అనేది 60 ఇచ్చాడు. నేను ప్లేన్ తీసుకోవాలి కదా, డట్టం ప్లేన్ తీసుకుంటున్నా. ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నా, కంట్రోల్ పట్టుకొని ఫస్ట్ సెంట్రల్ యాక్సిస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెంట్రల్ యాక్సిస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంట్రోల్ పట్టుకొని రైట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకి యాంగిల్ వచ్చింది చూసారా, ఇక్కడ యాంగిల్ 7.5 అనేది ఇవ్వండి. ఓకేనా, ఓకే వచ్చిందిగా. ఇప్పుడు ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్లో పెట్టుకోండి. ఇక్కడికి వెళ్ళి
టాప్ పెట్టుకొని స్కెచ్లో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ లైన్ని అలాగే ఇక్కడ దీన్ని ప్రొజెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేయండి. ఎస్కేప్ లైన్ తీసుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి కన్స్ట్రక్షన్లో పెట్టుకోండి. అలాగే దీన్ని కూడా కన్స్ట్రక్షన్లో పెట్టుకోండి. కన్స్ట్రక్షన్లో పెట్టుకున్న తర్వాత డైమెన్షన్లోకి వెళ్ళి దీనికి మధ్యలో యాంగిల్ ఇవ్వండి. యాంగిల్ అనేది 60 degrees. మిడ్ పాయింట్ డిలీట్ చేయండి. డిలీట్ చేసి యాంగిల్ అనేది 60 ఇవ్వండి. ఓకేనా? రైట్. గో టు రిబ్, ప్రొఫైల్ రిబ్ సెలెక్ట్ చేసుకొని దీని డైరెక్షన్ కింద పెట్టండి. డైరెక్షన్ కింద పెట్టి మనకి విత్ ఎంత 4 mm కదా, 4 ఎంటర్. ఓకే, రైట్. మనకి ఈ రిబ్ కూడా వచ్చేసింది. ఈ రిబ్ కూడా 6. ఇప్పుడు ఈ రిబ్ని కూడా మనం ప్యాటర్న్ చేద్దాం. గో టు ప్యాటర్న్, గో టు యాక్సిస్ ప్యాటర్న్, సెలెక్ట్ సెంటర్ యాక్సిస్, నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది 6 ఇచ్చుకోండి. ఎంటర్. యాంగిల్ ఎక్స్ట్రాక్ట్. రైట్. ఇదిగోండి మనకి వచ్చేసాయి. రిబ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డయాగ్రామ్లోకి వెళ్దాం. డయాగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది చూడండి. ఇది ఫ్రంట్ ప్లేన్ పైన డ్రా చేయాలి. అంటే ఫ్రంట్ ప్లేన్ నుంచి 40 mm ఒక డెక్టమ్ ప్లేన్ తీసుకొని డెక్టమ్ ప్లేన్ మీద డ్రా చేసి చేద్దాం. చూడండి, దీని యొక్క హైట్ 22.25, 22.25 అంటే 44.5 ప్లస్ 1.5 అంటే 46 ప్లస్ దీని హైట్ 30, 10 అంటే ఇది 50. నేను సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటున్నా. సెంటర్ రెక్టాంగిల్ తీసుకొని సెంటర్ రెక్టాంగిల్ని డ్రా చేసుకున్నా. ఎస్కేప్. ఇది 46, ఇది 50. ఎంటర్. ఇప్పుడు కన్స్ట్రైన్లోకి వెళ్ళి కోఇన్సిడెన్స్ తీసుకొని ఈ టాప్ సర్ఫేస్ని ఈ లైన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఆ రెండు కన్స్ట్రైన్ అయిపోయాయి. ఓకే, రైట్. ఓకేనా? ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళాను. ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి ఇక్కడ టూ రెఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ రెఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే, రైట్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి డయాగ్రామ్లోకి వెళ్దాం. డయాగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఈ కార్నర్ అనేది ఫిల్లెట్ చేశాడు. ఈ ఫిల్లెట్ యొక్క రేడియస్ అనేది ఇక్కడ నుంచి డిస్టెన్స్ 10 ఇచ్చాడు కాబట్టి ఫిల్లెట్ రేడియస్ అనేది 10 అవుద్ది. రెండు పక్కల ఫిల్లెట్ రేడియస్ 10 అవుద్ది. అలాగే ఇక్కడ చూడండి హోల్స్ ఉన్నాయి కదా, హోల్ యొక్క డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ కౌంటర్ బోర్ హోల్స్ ఇచ్చాడు. కౌంటర్ బోర్ యొక్క డయా 1.75, నార్మల్ హోల్ డయా 8.5, అలాగే ఆ బోర్ యొక్క డెప్త్ అనేది 0.5 ఇచ్చాడు. రిమైనింగ్ నార్మల్గా ఇచ్చాడు. ఇప్పుడు యువల్ ఫీచర్స్ ఉన్నాయి కదా, యువల్ ఫీచర్ చూడండి, ఈ సెంటర్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 30 ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 10 ఇచ్చాడు. ఓకేనా? గో టు రౌండ్. ఈ టాప్ సర్ఫేస్ని అలాగే కౌంటర్ పట్టుకొని దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేడియస్ 10 ఎంటర్. ఓకేనా? రైట్. అయిపోయింది. ఇప్పుడు నేను హోల్ ఫీచర్ తీసుకుంటున్నాను. హోల్ సెలెక్ట్ చేసుకున్నా. హోల్ సెలెక్ట్ చేసుకొని ఈ సర్ఫేస్ మీద తీసుకున్నాను. ఇదేం తీసుకొచ్చేమో ఈ సెంటర్ ప్లేన్కి ఇచ్చాను. ఇది తీసుకొచ్చి టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. టాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని డిస్టెన్స్ 30, అలాగే దీని డిస్టెన్స్ 10. ఓకేనా? ఇప్పుడు నేను షేప్లోకి వచ్చి ఇక్కడ డ్రిల్డ్ కౌంటర్ బోర్ సెలెక్ట్ చేసుకున్నా. దాని యొక్క రేడియస్ అనేది 17.5 బోర్. ఇది దాని యొక్క హైట్ 0.5, ఇది 8.5 ఆల్రెడీ ఉంది. ఓకే, రైట్. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హోల్ని ప్యాటర్న్ చేస్తున్నా. ప్యాటర్న్ తీసుకొని డైరెక్షన్ కిందకి ఇచ్చా. డైరెక్షన్ కిందకి ఇచ్చి ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేసుకున్నా. నెంబర్ ఆఫ్ 2 డిస్టెన్స్ అనేది 30 ఉంది కదా, 30 ఎంటర్. ఓకే, రైట్. అయిపోయిందిగా. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని మిర్రర్ చేస్తున్నా. మిర్రర్ అనేది అయిపోయింది. ఇప్పుడు రెండు సైడ్స్ అనేది హోల్ అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ డయాగ్రామ్లోకి వెళ్దాం. ఈ డయాగ్రామ్లో చూడండి ఇక్కడ కట్ సెక్షన్ వేసాడు. ఈ కట్ సెక్షన్ కనిపిస్తుంది కదా, చూడండి దాని యొక్క విత్ అనేది 1.5. హైట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 56 ఇచ్చాడు. ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాడు 50 రేడియస్తో కటింగ్ అనేది. దాని డిస్టెన్స్ 56 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఇవ్వలేదు, కానీ ఇది ఇక్కడ చూడండి, దీని యొక్క సెంటర్ ఇక్కడ నుంచి ఇక్కడ 10, ఇక్కడ నుంచి 30. లాఫ్ 30 లాఫ్ అంటే 15, ఇది 10 అంటే 25. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ 25 ఇచ్చాడు, 56. ఓకేనా? ఫ్రంట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్లో పెట్టుకున్నా. నేను ఒక సర్కిల్ తీసుకున్నా, ఇది పాయింట్ పెట్టుకుని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసుకున్నా. ఎస్కేప్. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ అనేది 100. ఓకేనా? ఇది అనేది 56. ఓకేనా? ఇప్పుడు డైమెన్షన్స్ తీసుకొని ఈ 8 నుంచి ఈ సెంటర్ పాయింట్కి ఇచ్చుకోండి.
అదేమో 25. ఓకేనా? ఇప్పుడు నేను ఒక లైన్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. డ్రా చేసుకొని ఎస్కేప్. డైమెన్షన్స్ ఇగో ఈ రెండింటి మధ్యన ఉంది కదా, ఈ డిస్టెన్స్ అనేది 44/2. 2 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఈ ఎక్సెస్ పార్ట్ అనేది డిలీట్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంకో లైన్ తీసుకొని సెలెక్ట్ చేసుకున్నా, ఎస్కేప్. డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఈ ఎక్సెస్ అంతా మళ్ళీ డిలీట్ చేసేస్తున్నా. ఎస్కేప్. ఓకేనా? రైట్. గో టు ఎక్స్ట్రూడ్, రిమూవ్ మెటీరియల్, సిమెట్రిక్, డిస్టెన్స్ అనేది నేను 1.5 ఎంటర్ చేశాను. ఓకే, రైట్. ఇక్కడ చూడండి మనకి మెటీరియల్ ఉండిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ స్కెచ్ ఎడిట్లోకి వెళ్ళి స్కెచ్ పెట్టుకొని డైమెన్షన్స్ తీసుకొని ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి డిస్టెన్స్ 21 ఎంటర్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు మనకి లోపల వరకు కట్ అయిపోయింది. మనకి ఆ షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ప్లేన్స్ అన్ని ఆఫ్ చేస్తున్నా. చూడండి మనకి ఆ షేప్ స్టాండర్డ్ ఓరియంటేషన్. చూడండి మనకి ఆ షేప్ అనేది కటింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్కెచ్లోకి వెళ్దాం. ఇదంతా అయిపోయింది కదా. కింద చూడండి, కింద మళ్ళీ కట్ చేసుకున్నాడు. చూడండి ఇది 50 అనేది 0. చూడండి 3mm కట్ చేశాడు. మళ్ళీ 3mm కట్ చేసిన తర్వాత మళ్ళీ అందులో చూడండి 50.5 అనేది 0.5తో కట్ చేశాడు. అంటే ఫస్ట్ మనం 50 తీసుకొని 3లో 0.5 తీసి 2.5 అంటే 2.5 డెప్త్తో 50 రేడియస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్లో పెట్టుకుందాం. సర్కిల్ సెలెక్ట్ తీసుకొని ఒక సర్కిల్ తీసుకున్నాను నేను. ఎస్కేప్. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ అనేది 50. ఓకే, రైట్. ఎక్స్ట్రూడ్, రిమూవ్ మెటీరియల్ ఎంత 2.5. రివర్స్ డైరెక్షన్ పెట్టుకున్నా. చూడండి కటింగ్ అయింది కదా. ఓకే, రైట్. ఓకేనా? మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ ఒక సర్కిల్ తీసుకొని మళ్ళీ ఒక సర్కిల్ డ్రా చేసుకున్నా. ఎస్కేప్. ఇది 50.5. 50.5. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్ట్రూడ్, డెప్త్ 0.5, రిమూవ్ మెటీరియల్, డైరెక్షన్ రివర్స్. ఓకే, రైట్. కటింగ్ అనేది అయింది. ఇప్పుడు చాంపర్ తీసుకుంటున్నా. చాంపర్ తీసుకొని 45 into D తీసుకుంటున్నా. ఇది D అనేది 0.5 ఎంటర్. ఇక్కడ నేను చాంపర్ చేసుకున్నా. ఓకే, రైట్. అయిపోయింది. చాంపర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డయాగ్రామ్లోకి వెళ్దాం. నేను స్టాండర్డ్ ఓరియంటేషన్లో పెడుతున్నా. పెట్టిన తర్వాత డయాగ్రామ్లోకి ఒకసారి వెళ్దాం. చూడండి ఆల్మోస్ట్ అన్నీ మనం డ్రా చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని టాప్ వ్యూలో పెడతాం. చూడండి టాప్ వ్యూలో పెడతా చూడండి మళ్ళీ. ఓకేనా? టాప్ వ్యూ చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఫ్రంట్ వ్యూలో పెడుతున్నా. చూడండి ఫ్రంట్ వ్యూలో పెట్టి చూడండి గజిబిజిగా ఉంది కదా. దీన్ని నేను నో హీడెన్లో పెట్టి ఒకసారి చూడండి. ఇది నేను పక్కన పెడతా ఒకసారి. యాక్టివ్గా అలానే వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ సెక్షన్లో ఉంది. అది దీన్ని కట్ సెక్షన్ చేస్తా. చూడండి వ్యూ, సెక్షన్, ఫ్రంట్. ఓకే, రైట్. ఇప్పుడు నేను దీన్ని ఫ్రంట్ వ్యూలో పెట్టా. ఇప్పుడు నేను దీని డయాగ్రామ్ తీసుకొచ్చా. చూడండి యాక్టివ్గా చూడండి ఈ షేప్ ఇదంతా ఒకేలా ఉంది. ఓకేనా? నేను కిందకి వెళ్ళి కట్ సెక్షన్ అనేది ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసి షేడింగ్ విత్ రిఫ్లెక్షన్లో పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ అంతా సెలెక్ట్ చేసుకోండి. అపియరెన్స్లోకి వెళ్ళండి. మీకు ఏ అపియరెన్స్ కావాలంటే ఆ అపియరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా దీనికి అపియరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే గైస్, ఇది ఈరోజు డయాగ్రామ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం చెప్పే ప్రతి ఒక్క డయాగ్రామ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.